రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుపాను బలహీనపడి తీరం దాటిన దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇవాళ కూడా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మళ్ళీ మూసేస్తున్నారు ఇప్పుడు ఈ నీళ్లు మిగిలిపోయిన దానివల్ల నష్టం ఎట్లా జరగదు పంటకు అనేది. తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి, కైవల్య, కాళంగి నదులతో పాటు పలు వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాలకు నెల్లూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలువలను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లో వరద నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో దిత్వా తుపాన్ అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరి నార్లలో వర్షపు నీరు చేరి పంట పూర్తిగా నాశనమైంది. అన్ని మండలాల్లో అంతర్గత పంటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాస స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. కరెంటు స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా అంతరాయంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాలువకట్టలపై నివాసం ఉండే గిరిజన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. మరోవైపు కోవూరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సైదాపురం మండలంలో కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఊటుకూరు వద్ద మావలేరు వాగు, తురుమెర్ల వద్ద పిన్నేరు వాగు పొంగుతున్నాయి. దీంతో పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సైదాపురం, పొదలకూరు మండలాల మధ్య వాహన రాకపోకల్లో నిలిచిపోయాయి. మణబోలు మండలం బద్దేవల్లి సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయం వరద నీటిలో మునగడంతో స్వామివారికి పూజలు నిలిచిపోయాయి. వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజ్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 13 గేట్లు ఎత్తి 23,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వర్షాల ప్రభావంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. బంగాళాఖాతంలో దిత్వా తుఫాను బలహీనపడినా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా నగరంలో అయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునకు గురయ్యాయి. మనం ప్రస్తుతం నెల్లూరు నగరంలోని తలపగిరి కాలనీ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు ఈ చుట్టూ అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి. చాలామంది ఇళ్లలో నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు. ఎక్కడికక్కడ ఈ మొత్తం వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోయింది. నిన్నటి రోజునైతే పెద్ద ఎత్తున ఈ వాటర్ అంతా కూడా కింద జాతీయ రహదారి వైపు వెళ్ళే అవకాశం లేక అక్కడంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపు నడుముల్లోతు నీళ్లు నడి రోడ్లపైన కాలువలను తలపించే విధంగా నిలిచిపోయాయి. అయితే మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యల్లో పాల్గొని మొత్తం కూడా వాటర్ అంతా కూడా బయటకు పంపించడం జరిగింది. రాకపోకలకైతే ప్రస్తుతం రోడ్ల మీద వాటర్ అయితే వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ చుట్టుముట్టినటువంటి వాటర్ పోవాలంటే దాదాపు ఒక వారం 10 రోజులు పట్టేటట్టుంది. కొన్ని ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా నెల్లూరు నగరంలోని తలపగిరి కాలనీ,
తలపగిరి కాలనీ, అలాగే విక్రమ్ నగర్, ఎన్టీఆర్ చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ నగర్, కొత్తూరు కాలనీ ఇవన్నీ కూడా ఇదే పరిస్థితిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. మనము నగర్లో నుంచి ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. రామలింగాపురం మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిలో వాటర్ వచ్చింది. అయితే ఇమీడియట్గా వాటిని అంతా కూడా తీసేసి తొలగించి వాహనాలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. మొత్తం మీద మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది ఒకవైపు పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేస్తున్నప్పటికీ కూడా ఈ వాటర్ అయితే ప్రస్తుతం అయితే రాకపోకలకు ఇబ్బంది లేకపోయినా కూడా ఈ ఇళ్ల చుట్టూ నిలబడినటువంటి ఈ వాటర్ని మాత్రం వెళ్ళే పరిస్థితులు అయితే దాదాపు వారం రోజులు పట్టే అవకాశం ఉంది. వర్షాలు పడిన ప్రతిసారి కూడా నెల్లూరు నగర శివారులోని ప్రాంతాలన్నీ కూడా మునకు గురవుతున్నాయి. ప్రధానంగా కాలువలు దురాక్రమణ చేయటం, ఏదైతే పంట కాలువలు ఉన్నాయో లేఅవుట్లు వేశారు, ఆ లేఅవుట్లో కూడా చాలా వరకు కూడా అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ భూములు, ఇరిగేషన్ భూములు, కాలువలు అన్నీ కూడా ఆక్రమించడం జరిగింది. మరోవైపు ప్రజలు కూడా ఇరిగేషన్ కాలువలన్నీ కూడా ఆక్రమించడం కారణంగా ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. రైతాంగం అంతా కూడా ఈ ఏడాది హాయిగా ఆనందంగా పంటలు పండించుకోవచ్చు అని చెప్పి ఆశాభావంలో ఉన్నారు. అయితే ఈ చెరువులకు కానీ గండ్లు పడితే, ఈ నీళ్ళంతా కానీ వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే వరి నారుమళ్ళన్నీ కూడా పోయడం జరిగింది. ఆ వరి నారుమళ్ళన్నీ కూడా ఈ వర్షాల తాకిడికి, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి ఆ వరి నారుమళ్ళన్నీ కూడా దెబ్బతిన్నాయి. మళ్ళీ నార్లు పోసుకోవాలి, ఈసారి సీజన్ కూడా లేట్ అవుతుందని చెప్పి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ జిల్లాలో అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి, జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగించాయి. ఇదే కొన్ని పరిస్థితి. వీడియో శాంతిమణితో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి.